హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు అయితే చిన్న హార్వెస్ట్ ఉంది. అదేవిధంగా మిద్దె తోటలో కూరగాయలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత గుత్తులుగా వచ్చినాయో టమాటాలు. అంటే టమాటాలు ఇంత గుత్తులుగా కాస్తున్నాయి, మాకు సరిగా రావట్లేదని మెసేజ్లు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే మనం నాటుకునేటప్పుడు పశువుల ఎరువు కానీ కంపోస్ట్ కానీ మట్టిలో మంచిగా నిండుగా కలుపుకొని మొక్కలు నాటుకోవాలండి. నాటినప్పటి నుండి పూతకొచ్చే వరకు, కాత కాసే వరకు కూడా మనము వారానికి ఒకటి ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. అదేవిధంగా 1 monthకి ఒకసారి కానీ 15 daysకి ఒకసారి కానీ అయితే పశువుల ఎరువు అన్నా, లేదు అంటే కంపోస్ట్ అన్న, కిచెన్ కంపోస్ట్ అన్న ఇస్తూ ఉండాలి. అప్పుడే మొక్కలు హెల్దీగా ఉంటాయి. పెస్ట్ రాకముందే పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. ఏదో ఒక కషాయం స్ప్రే చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఇగో ఇక్కడే ఉన్నాయి. గంపతో వస్తే తోటకూర కూడా ఉందండి. కొంచెం ఇగో నల్ల పెయిన్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. మబ్బుల పడిందంటే కథమండి, ఇంకా పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. దీనికి చెప్పింది మీకు చాలాసార్లు చెప్పినాను. బూడిద కానీ తర్వాత టాల్కమ్ పౌడర్ కానీ చల్లాలి. చల్లుతాను నేను. ఇంకా ఈ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత రెమెడీస్ అండి. చిక్కుడుకాయలు అయితే పుష్కలంగా వస్తున్నాయి. ఈసారి బాగానే వస్తున్నాయి. దాదాపు చెట్లన్నీ తీసేసిన అండి. ఈ 365 days చిక్కుడు, అందుకే ఇవి ఉంచాను. మిగిలిన మొక్కలు ఎండుతున్నాయి అని చెప్పి తీసేసాను. నార్మల్ చిక్కుడు తీసేసాను. ఇంకా మళ్ళీ వాటికి నేను చూపిస్తా. ఇప్పుడు వాటిని నేను ఎలా అంటే ఆ కుండీలను ఎలా మార్చినా ఏంటి అనేది చూపిస్తా. ప్రతి ఒక్కటైతే నేను షేర్ చేయట్లేదండి. మామూలుగా చేసిన తర్వాత అయినా మీకు చూపించవచ్చు కదా అనుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను నేను. మనము తోట పని చేసినప్పటికంటే ఇలా తెంపుతూ ఉంటే భలే ఉంటదండి. అసలు నిజానికి 4 కాయలు రాని అది వేరే ఆనందం. పుష్కలంగానే రావాలని ఏం లేదు. ఆర్గానిక్ గా మిద్దె తోటలో మనం మన చేతులతో ఎరువులు వేసి నీళ్లు పోసి పండించినాయి, అది వేరే సాటిస్ఫాక్షన్. ఈ చెట్టుకైతే ఈ తీగకు కాయలు తప్ప ఆకులు కనబడట్లేదండి. ఇది ఎన్ని వచ్చినాయి. ఇక్కడ చూడండి. అయితే మన గ్రో బ్యాగ్స్ అన్ని పాడైపోయినాయండి. గ్రో బ్యాగ్స్ ఊరికే మార్చడము అట్లా అవుతుందని చెప్పి ఇలా 50 liters డ్రమ్స్ తెచ్చానండి. చూడండి, డైరెక్ట్ డ్రమ్ లో నాటుకున్నాను. ఇందులో అయితే ఒకటి చిక్కుడు పెట్టిన, మిగిలిన ఇది 365 days చిక్కుడు. ఇందాక మనము కూరగాయలు తెంపినాం చూడండి, అదే వెరైటీ. ఇందాక చిక్కుడుకాయలు తెంపిన వెరైటీ. కొన్ని టమాటా నాటుకున్నా, ఇందులోమో బీర నాటినాను. ఇంకా ఇందులో కొంచెం కొత్తిమీర వేసినాను. ఇక్కడ కూడా బీర వేసినాను. ఈ డ్రమ్ లో కూడా కొత్తిమీర వేసిన. ఈ గ్రో బ్యాగ్స్ 2-3 years కంటే ఎక్కువ రావట్లేదు. వస్తాయని చెప్తున్నారు కానీ రావట్లేదు. అందుకే ఇవన్నీ చేంజ్ చేసి ఈ 50 liters డ్రమ్స్ డైరెక్ట్ పెడదాం అనుకున్నాను. అంటే ప్రాక్టికల్ గా నాకు ఒక ప్రాబ్లం ఎదురైంది. పెద్దవి తీసుకొని ఇలా కట్ చేస్తే త్వరగా ఇరిగిపోతున్నాయండి. ఇగో ఇట్లా అయిపోతున్నాయి. ఒక 4 years కి ఇలా అయింది. డైరెక్ట్ డ్రమ్ పెడితే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి డైరెక్ట్ గా డ్రమ్ పెట్టానండి. ఇక్కడ చూడండి, కాకరకాయలు కూడా వెళ్తున్నాయి. వైట్ కాకర అండి, బాగానే పడుతున్నాయి. కానీ కాకరకాయలను కూడా మంకీస్ తింటున్నాయండి. అది ఒక గుడ్ న్యూస్. కాకరకాయలు కూడా కోతులకి ఇష్టమే. ఇక్కడ కూడా చిక్కుళ్ళు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయండి. ఈ 2-3 మొక్కలు ఉంచాను, మిగిలినవన్నీ తీసేసిన. ఈ సైడ్ ఉండే మీకు తెలుసు కదా, ఇదంతా నా పాత వీడియోస్ తీసే వాళ్ళకి తెలుసండి. ఈ సైడ్ మొత్తం చిక్కుళ్ళే ఉండే. కాయలు రావట్లేదు, ఎండిపోతున్నాయి. తర్వాత గ్రో బ్యాగ్స్ చినిగిపోయి మట్టి అంతా స్లాబ్ మీద కారుతుంది. స్లాబ్ని కాపాడుకోవడం కూడా ఇంపార్టెంటే కాబట్టి
నేను అవి తీసేసి కొత్త కొత్త డ్రమ్స్ పెట్టానండి. సీడ్స్ అయితే రెడీ అయినాయి. ఇట్లా కొన్ని మనకు సీడ్స్ వచ్చినాయంటే నెక్స్ట్ ఇయర్కి ఇవే వేసుకోవచ్చు, ఎవరిని అడగకుండా, కంగారు లేకుండా చక్కగా మనం ఇవే సీడ్స్ వేసుకోవచ్చు. అసలు ఈ సంవత్సరం నిన్న చిక్కుడుకాయలు నేను మిద్దె తోట పెట్టిన పని నుండి తినలేదండి, అంత చిక్కుడుకాయ వచ్చింది. ఇక్కడ చూడండి, అసలు తీగేమన్నా కనిపిస్తుందా? కాయలు మాత్రమే. ఇక్కడ దొండ చెట్టు మనము అన్ని తీసేసినాం కదండి, నేను చూపించాను. తీగలన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ దొండకాయలు గుత్తులుగా స్టార్ట్ అయినాయి. చూడండి, ఈ వెరైటీ తీగ వచ్చిందంటే కాయలు ఉంటాయండి. తీగ కనబడిందంటే తీగకి పూత కాత అండి. తోటకూర ఫ్రెష్ ఉందండి. ఇది చూస్తేనే వండుకొని ఎందుకన్నట్టుంది. సూపర్ తోటకూర అండి. అసలు ఆకుకూరలైనా కనీసము తోటలో వేసుకోవాలి మనం, కుండీలలో. దీంట్లో కూడా టమాటాలు వచ్చినాయి, వదిలేసిన. ఇది రాములకాయ లాగా అనిపిస్తుందండి, చిన్నగా ఉన్నాయి, చూడాలి. మనం ఈ సీడ్స్ వచ్చినప్పుడు ఇవి వేరే కుండీలు వేసినాం అనుకోండి, దాంట్లో కూడా మొలకెత్తుతాయి. నాటు వెరైటీ టమాటా అయితే ఇగో ఇలా కాత తక్కువ ఉంటుందండి. మనం హైబ్రిడ్ వేసుకున్నాం అనుకో పుష్కలంగా కాయలు వస్తాయి. ఇగో ఈ టైపు పుల్లగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి ఇవి. నేనైతే అది నారు అమ్మే నర్సరీస్ ఉంటాయి కదా, దాంట్లో తెచ్చిన మొక్కలండి. ఇందాక మీకు టమాటా చూపించాను, అవి మళ్ళీ ఒకసారి చూపిస్తా. టమాటా అయితే ఎంత వచ్చిందంటే ఒక చెట్టుకి 1 కిలో అయితే కావచ్చండి. ఒకసారి చూద్దాం టమాటా మొక్కని. చూడండి ఒకసారి ఎన్ని టమాటాలు ఉన్నాయో. మిద్దె తోటలు ఉన్నాయనుకోండి, కూరగాయలకు కరువు ఉండదు. ఎప్పుడంటే అప్పుడు పైకి వచ్చి కనీసం ఒక కొంచెం ఆకుకూరనైనా దొరుకుతుందండి, ఏది ఉన్నా లేకపోయినా. ఆకుకూరలు ఇవి వేయాల్సిన పని లేదు. ఒకసారి మనం కుండీలలో విత్తనాలు చల్లినామంటే అవే వస్తూనే ఉంటాయండి. ప్రత్యేకంగా నా తోటకూర అయితే వేయాల్సిన పని లేదు. ఇవి కొత్త మొక్కలండి, మళ్ళీ పూత స్టార్ట్ అయింది. ఈ మొక్కలలో మధ్య మధ్యలో చెట్టు చిక్కుడు వేసుకున్నాం అనుకోండి, కాయలు వస్తాయి. నైట్రోజన్ కూడా మొక్కలకు హెల్ప్ అవుతుంది. కలిపి పెట్టుకుంటే చాలా లాభాలు ఉన్నాయండి చిక్కుళ్ళు. ఇక్కడ చూడండి, ఇది పొడుగు చిక్కుడు ఎంత బాగా వస్తుందో, భలే ఉంటది. ఇది కాయ పొడుగ్గా సూపర్ ఉంటదండి. ఇక్కడ బచ్చలి పూత వచ్చేసింది. ఇక విత్తనాలు, ఇప్పుడు విత్తనాలు వచ్చే సీజన్ అండి. ఇదొక వెరైటీ వంకాయ అండి, ఎంత హెల్దీగా వచ్చింది చూడండి. మొక్క సూపర్ వచ్చింది. ఒకసారి సపోటాలు చూడండి, అసలు ఎన్ని సపోటాలు వచ్చినాయి అంటే సైజు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇది చెట్టు నిండా ఆకుల కంటే ఎక్కువ సపోటాలు ఉన్నాయండి, పుష్కలం. ఇక ఈసారి చాలా బాగా వచ్చినాయండి. ఇది మళ్ళీ పూత కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది ఈ డ్రమ్ లో పెట్టాను. మనం ఇచ్చే ఎరువుని బట్టే మొక్కలండి, అంతే. ఇది ఎలా కనబడుతున్నాయి చూడండి. చిన్న డ్రమ్ అంటే 200 లీటర్స్ది సగం చేసి పెట్టానండి. ఇదేంటో తెలుసా మీకు? తప్పకుండా కామెంట్ చేయండి. దవనం అండి, మరువంకి మంచి పూత వచ్చింది. ఈ కాయలు వేస్తే కూడా మొక్కలు వస్తాయి. చూసారు కదా, ఈ చిన్న హార్వెస్ట్
మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.